వెల్కమ్ టు డబుల్ స్టార్ మీడియా. నేను మీ ఆదినాయన. ఇటీవల కాలంలో సినిమా ఇండస్ట్రీ వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా నిలుస్తుంది. ఆడియో ఫంక్షన్లలో కొంతమంది సినీ ప్రముఖులు కావచ్చు, సినిమాకు సంబంధించిన వ్యక్తులు కావచ్చు, వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం పరిపాటిగా మారింది. సినిమాకు సంబంధించిన వ్యక్తులు ఇలా ఎప్పటి నుంచి మాట్లాడుతున్నారు, ఎందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు, సినిమా ఫంక్షన్లలో కావచ్చు, ప్రీ రిలీజ్ ఫంక్షన్లలో కావచ్చు, వారు రాజకీయాలు ఎందుకు మాట్లాడుతున్నారు అనేది ఇప్పుడు ఒక చర్చనీయాంశంగా మారింది. గతంలో పుష్ప 2 సినిమా విడుదల అవుతున్న సందర్భంగా సినిమా హీరో అల్లు అర్జున్తో పాటు సినిమా యూనిట్ హైదరాబాద్లోని సంధ్యా థియేటర్కి వెళ్ళినప్పుడు అక్కడ తొక్కిసలాట జరిగింది. అందులో రేవతి అనే మహిళ చనిపోయి ఆమె కుమారుడు తేజ్ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇప్పటి వరకు ఆ బాలుడు కోలుకోలేదు. ఆ కేసుకు సంబంధించి అప్పట్లో అల్లు అర్జున్ గారు జైలుకు కూడా వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత నుంచి ఇంకా వివాదాలు ఎక్కువగా సినీ ఇండస్ట్రీని చుట్టుముడుతున్నాయి. చాలామంది ఇంకా ఎక్కువగా వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇటీవల కాలంలో ఒక సినిమా ఫంక్షన్లో సినీ హీరో అల్లు అర్జున్ గారి తండ్రి అరవింద్ గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. దిల్ రాజు గారు 2 సినిమాలు తీశాడు. 2 సినిమాలలో ఒకటి పైకి పోతే ఒకటి కిందికి పడిపోయింది అనే వ్యాఖ్యలు చేశాడు. ఆ వ్యాఖ్యలు చేయడంతో మెగా అభిమానులు కోప్పడ్డారు. దానితో ఆయనపై విస్తృతంగా ట్రోల్ చేశారు. ఆయన మాట్లాడిన ఉద్దేశం ఎలా ఉందంటే, గేమ్ చేంజర్ సినిమా ఫెయిల్యూర్ అయింది, పుష్ప 2 సినిమా బాగా హిట్ అయింది అని సంతోషంగా గేమ్ చేంజర్ సినిమాను కించపరుస్తూ, అంటే అది ఫెయిల్యూర్ అయింది అర్థం వచ్చేలా అరవింద్ గారు మాట్లాడారని ఆయనపై సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేశారు మెగా అభిమానులు. ముందుగానే మెగా కుటుంబానికి, అల్లు అర్జున్ గారి కుటుంబానికి దూరం పెరిగింది. అలాంటి సమయంలో ఆయన ఆ వ్యాఖ్యలు చేయడంతో ఇంకా కొంచెం దూరం పెరిగింది. తర్వాత ఆయన స్పందించి కొన్ని వ్యాఖ్యలు చేశాడు. నాకు రామ్ చరణ్ కొడుకు లాంటి వాడు, నాకున్న ఒకే ఒక మేనల్లుడు రామ్ చరణ్కు నేనొక్కనే మేనమామను, నాకు ఎలాంటి దురుద్దేశాలు లేవు, నేను మామూలుగా ఆ వ్యాఖ్యలు చేశానని ఆయన తెలపడం జరిగింది. తర్వాత ఇటీవల లైలా సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్లో కమెడియన్ పృథ్వీ కొన్ని వ్యాఖ్యలు చేశాడు. 151 మేకలు, 11 మేకలు ఇలా వ్యాఖ్యలు చేయడంతో అవి కూడా దుమారం లేచాయి. ఆయన చేసిన వ్యాఖ్యలతో ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి ఆ వ్యాఖ్యలు చేశాడని వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు ఆయనపై విస్తృతంగా ప్రచారం చేశారు. ఆయన్ను బూతులు తిడుతూ ఇష్టారాజ్యంగా పోస్టులు పెట్టారు. అయినా కానీ ఆయన ఏమాత్రం తగ్గలేదు. పృథ్వీ గారు ఒక యూట్యూబ్ మీడియాతో మాట్లాడుతూ వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు దిగజారిపోయారని ఆయన నోటికొచ్చినట్టు మాట్లాడడం జరిగింది. అదే ఫంక్షన్లో చిరంజీవి గారు కొన్ని వ్యాఖ్యలు చేశాడు. ప్రజారాజ్యం పార్టీకి రూపాంతరంగా జనసేన పార్టీ చెందిందని ఆయన వ్యాఖ్యలు చేశాడు. అవి కూడా వివాదాస్పదంగా మారాయి. ఇప్పుడు తాజాగా చిరంజీవి గారు కొన్ని వ్యాఖ్యలు చేశాడు. మెగాస్టార్ చిరంజీవి గారు చేసిన వ్యాఖ్యలపై జాతీయ స్థాయిలో ఆయనపై విమర్శలు చేస్తున్నారు. ఒక సినిమా ఫంక్షన్లో ఆయన మాట్లాడుతూ, నేను ఇంట్లో ఉంటే నా చుట్టూ లేడీస్ ఉంటారు, నేను ఇంట్లో వార్డెన్ లాగా ఉంటున్నట్టుంది, నా కుమారుడు రామ్ చరణ్కు ఈసారైనా మనవణ్ణి కనాలని సూచించానని చిరంజీవి గారు వ్యాఖ్యలు చేశారు. మన లెగసీ కొనసాగాలంటే ఖచ్చితంగా మనవడు పుట్టాలని చిరంజీవి గారు వ్యాఖ్యలు చేయడంతో దీనిపై పలువురు పలు విధాలుగా విమర్శలు చేస్తున్నారు. అంటే మగపిల్లలైతేనే వారసులుగా ఉంటారా, మహిళలు పనికిరారా? చిరంజీవి గారు మగపిల్లాన్ని కనాలి అనడం ఆయనకు తగదని మహిళలు కొంతమంది విమర్శలు చేస్తున్నారు. ఇలా వివాదాలకు సినిమా ఇండస్ట్రీ కేర్ ఆఫ్ అడ్రస్గా నిలుస్తుందని చెప్పకనే చెప్పవచ్చు. గతంలో సినిమా ఫంక్షన్లు జరిగేవి, కానీ ఆ ఫంక్షన్లకు నిర్మాతలు, దర్శకులు, ఇతర హీరోలు ఎవరైనా హాజరైనప్పుడు సినిమాల గురించి మాత్రమే మాట్లాడేవారు. ఆ సినిమా ఎలా ఉంటుంది, ఎలా నటించాము, సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది,
అభిమానులు సంతోషపడేలా సినిమా తీశామని హీరోలు కానీ దర్శకులు కానీ నిర్మాతలు కానీ మాట్లాడేవారు. కానీ రాను రాను సినిమా ఫంక్షన్లలో రాజకీయాలు మాట్లాడుతున్నారు. రాజకీయ నాయకులపై పార్టీలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. దీంతో ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ చుట్టూ వివాదాలు అలుముకుంటున్నాయి. ఈ వివాదాలు రాను రాను ఎలా పోతాయో తెలియదు, కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సినిమా ఇండస్ట్రీకి చెందిన వ్యక్తులు రాజకీయాలు మాట్లాడుతుండడంతో విమర్శలకు దారితీస్తుంది.